తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి సుదీర్ఘ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ కూడా ధర్మారెడ్డిని విచారించే అవకాశాలు ఉన్నాయి. అయితే సిట్ విచారణ నుంచి బయటకు వెళ్లారు ధర్మారెడ్డి. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడడానికి ఆయన వచ్చారు. ఆ సమయంలో ధర్మారెడ్డికి శ్రీవారి లడ్డు ఇచ్చేందుకు ప్రయత్నించారు జనసేన నేత కిరణ్ రాయల్. అయితే కిరణ్ రాయల్ శ్రీవారి లడ్డుని ధర్మారెడ్డికి ఇచ్చే ప్రయత్నం చేయగా లడ్డు తీసుకోకుండా అక్కడి నుంచి ఆయన వెళ్లినట్టు సమాచారం. మరోవైపు కల్తీ నెయ్యి కేసులో విచారణకు హాజరు కావాలని టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డికి సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 13వ తేదీన లేకపోతే 15వ తేదీన హాజరవుతారని సమాచారం ఇచ్చారు. తాను లక్నోకు వెళ్తున్నందుకు 15వ తేదీన విచారణకు హాజరవుతారని సుబ్బారెడ్డి సమాచారం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.